మాజీ మంత్రి విడుదల రజనీకి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత నెలలో మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంపై నమోదైన కేసు వ్యవహారంలో విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని సూచించారు. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రమోద్, మనం చూసాం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వేల సంఖ్యలో జన సమీకరణ చేశారు పోలీసుల నిబంధనలకి విరుద్ధంగా. ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ రాంబాబుని పిలిచారు, అలాగే ఇప్పుడు విడుదల రజనీకి కూడా సమన్లు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది 20వ తారీఖున అని చెప్పేసి. వీరిని జస్ట్ సమన్లు ఇచ్చి పిలిపించి విచారించి వదిలేయడం వరకైనా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సురేష్, ఏదైతే వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జన సమీకరణ చేయడంపై కూడా ఆమెకు నోటీసులు అయితే జారీ చేశారు. ఏదైతే రేపు ఈ నెల 20వ తారీఖు విచారణకు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే గత నెల 18వ తారీఖు సత్తెనపల్లిలో నిబంధనలు ఉల్లంఘించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా పర్యటన చేశాడు. ఈ పర్యటన కూడా పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి కాన్వాయ్ కూడా రెంటపాళ్ల వరకు భారీ వాహనాలతో సౌండ్ సిస్టమ్ డీజేలతో కూడా ఇటు జనాలను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ట్రాఫిక్ కి కూడా చాలా అంతరాయం కలిగించారంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే కేసులు నమోదు 113 మందిపై కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ప్రధానంగా పోలీసులు ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అనుమతి కోసం మంజూరు చేసినప్పుడు కేవలం ఒక 5 వాహనాలకు సంబంధించి వాహనాలు మాత్రమే జగన్ కాన్వాయ్ వెంట ఉండాలంటూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అయితే తెలిపారు. అయితే ఎక్కడా కూడా డీజేకి సంబంధించి కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా ఇటు పర్యటన ముగించుకోవాలంటూ కూడా పోలీసులు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఇటు పల్నాడు సంబంధించినటువంటి సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటన కూడా పూర్తిగా జన సమీకరణ చేసి ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా భారీ స్థాయిలో జన సమీకరణ చేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణతో జగన్ రెంటపాళ్ల పర్యటన సాగింది. ఈ పర్యటనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే గురయ్యారు. హైవేలపై కూడా పూర్తిగా ఆ ట్రాఫిక్ ని ఆపేసి జగన్ యొక్క ఫ్లెక్సీలు చూపించి ప్రధానంగా ఇటు ఏదైతే గుంటూరుకు వచ్చినటువంటి సమీపంలో ఒక సింగయ్య అనే కార్యకర్త కూడా మృతి చెందడం, దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే దీని అంతటికీ కారణమైనటువంటి ఏదైతే జన సమీకరణ వద్దంటూ కూడా చెప్పినటువంటి పోలీసులు వైసీపీ నాయకులు జన సమీకరణ చేసి ఒక 2 మృతికి కూడా కారణమయ్యారంటూ కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. అయితే దీని అంతటికీ కూడా విచారణలో ఎవరైతే పల్నాడుకు సంబంధించినటువంటి జిల్లా నేతలు ఉన్నారో, ముఖ్య నేతలు ఎవరైతే జన సమీకరణలో భాగంగా జన సమీకరణ చేసినటువంటి వైసీపీ నాయకులపై కూడా ఇప్పటికే 113 మందికి విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు జారీ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ అప్రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వీరందరూ ఇప్పటికే విచారణకైతే హాజరయ్యారు. మరి రేపు ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీ కూడా విచారణకు హాజరవబోతా ఉన్నారు. అయితే ఈ విచారణలో జన సమీకరణ చేయడానికి కారణాలు అంటూ కూడా వారి ప్రశ్నలు అయితే కురిపించే అవకాశం అయితే ఉంది. అయితే జగన్ కాన్వాయ్ లో జగన్ వాహనంలో కూడా మీరు కూర్చోవాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా మాజీ మంత్రి విడుదల రజనీని ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. అయితే ఏ నేతలు కూడా జగన్ కాన్వాయ్ లో కావచ్చు, జగన్ సంబంధించినటువంటి వాహనంలో కానీ ఒక 2-3 నేతలు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే కూర్చోవడం జరిగింది. అయితే దీనిపై ఆరా తీసే అవకాశం అయితే ఉంది. పూర్తిగా ఈ ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తర్వాత దీని ఆధారంగా మరింత ముందుకైతే వెళ్లే అవకాశం అయితే ఉంది సురేష్. రైట్.